తేజస్ అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతనికి గణపతి అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఉదయం లేవగానే తేజస్ గణపతి విగ్రహం ముందు నిలబడి ప్రార్థించేవాడు. తేజస్ తన చదువులో చాలా కష్టపడేవాడు. కానీ కొన్నిసార్లు లెక్కలు, సైన్స్ లాంటి సబ్జెక్టులు అతనికి చాలా కష్టంగా అనిపించేవి. పరీక్షలు దగ్గర పడుతుండటంతో తేజస్ కొంచెం ఆందోళన పడ్డాడు. ఒకరోజు రాత్రి తేజస్ గణపతి ముందు కూర్చుని, గణపయ్య, నాకు చదువులో సహాయం చెయ్యి, నేను బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఆ రాత్రి తేజస్ ఒక కల కన్నాడు. కలలో గణపతి వచ్చి, తేజస్, కేవలం ప్రార్థిస్తే సరిపోదు, నీవు కష్టపడి చదవాలి, శ్రద్ధగా ప్రయత్నిస్తేనే విజయం లభిస్తుంది అని చెప్పినట్లు అనిపించింది. తేజస్ ఉదయం లేవగానే ఆ కలను గుర్తు చేసుకున్నాడు. గణపయ్య చెప్పింది నిజం, నేను కష్టపడాలి అని అనుకున్నాడు. అప్పటి నుండి అతను మరింత శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. ఒకరోజు తేజస్ ఒక కఠినమైన లెక్క సమస్యతో ఇబ్బంది పడ్డాడు. ఎంత ప్రయత్నించినా అది అర్థం కాలేదు. అతను నిరాశపడబోయాడు. అప్పుడు అతనికి గణపతి మాటలు గుర్తుకు వచ్చాయి. శ్రద్ధగా ప్రయత్నిస్తేనే విజయం లభిస్తుంది. తేజస్ మళ్లీ ఆ సమస్యను పరిశీలించాడు. ఈసారి అతను తన టీచర్ని అడగాలని నిర్ణయించుకున్నాడు. టీచర్ తేజస్ కు ఆ సమస్యను చాలా సులభంగా వివరించారు. తేజస్ వెంటనే అర్థం చేసుకున్నాడు. అతను గణపతికి, టీచర్కి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. పరీక్షలు వచ్చాయి. తేజస్ భయం లేకుండా పరీక్షలు రాశాడు. ఎందుకంటే అతను బాగా చదివాడు, అన్ని విషయాలు అర్థం చేసుకున్నాడు. ఫలితాలు వచ్చినప్పుడు తేజస్ చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అతను గణపతికి ధన్యవాదాలు చెప్పాడు. తన నమ్మకం, కష్టపడే గుణం వల్లే ఈ విజయం లభించిందని అతను అర్థం చేసుకున్నాడు.